హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనెట్ తెలుగు స్టోరీ సిరీస్ ఎపిసోడ్ 14 పార్ట్ 1. గత ఎపిసోడ్లో పీటర్ కీటింగ్ జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. ఒకవైపు తనను నిజంగా ప్రేమించే క్యాథరిన్, మరోవైపు తన కెరీర్, తన తల్లి ఆశలు, గై ఫ్రాంకెన్ ప్రభావం. ఈ రెండింటి మధ్య అతను ఏ నిర్ణయం తీసుకుంటాడు? రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించిన పీటర్ మరుసటి ఉదయం క్యాథరిన్ ఇంటికి వెళ్తాడు. అతని మనసులో ఒక చిన్న ఆశ ఉంటుంది. క్యాథరిన్ నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని పట్టుపడితే నేను ఇంకేం ఆలోచించకుండా ఆమెతో వెళ్ళిపోతాను అని. కానీ అతను ఊహించిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. తలుపులు తెరిచిన క్యాథరిన్ నిన్నటి భయంతో వణికిపోయిన అమ్మాయిలా కనిపించదు. ఆమె చాలా ప్రశాంతంగా, చిరునవ్వుతో పీటర్ని లోపలికి పిలుస్తుంది. ఆమె గది కూడా నిన్నటి గందరగోళానికి భిన్నంగా, శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంటుంది. పీటర్ కొద్దిసేపు మౌనంగా నిలబడి చివరకు తన మనసులో ఉన్న విషయం చెబుతాడు. ఫ్రాంకెన్ సంస్థలో తన భవిష్యత్తు గురించి వివరిస్తాడు. లూసియస్ ఎయిర్ అనారోగ్యంతో ఉన్నాడని, అతని స్థానంలో తను భాగస్వామి అయ్యే అవకాశం ఉందని చెప్తాడు. కానీ ఒక సమస్య ఉందని కూడా చెబుతాడు. గై ఫ్రాంకెన్ తన కూతురు డొమినిక్ని తను పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నాడని, ఇప్పుడే క్యాథరిన్ని పెళ్లి చేసుకుంటే తన కెరీర్ ప్రమాదంలో పడవచ్చని చెబుతాడు. చివరగా ఒక మాట అంటాడు, నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నేను సిద్ధంగానే ఉన్నాను, నిర్ణయం నీది. ఆ మాట విన్న క్యాథరిన్ ఒక్క క్షణం కూడా ఆలోచించదు. అయితే కొద్ది రోజులు వేచి చూద్దాం పీటర్. ఆమె మాటల్లో బాధ లేదు, అనుమానం లేదు, కోపం లేదు. అది పీటర్ని మరింత కలవరపెడుతుంది. క్యాథరిన్ చెబుతుంది, నిన్న నేను భయపడ్డాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తే మనం తొందరపడ్డామని అనిపిస్తుంది. కొద్ది రోజులు ఆగితే ఏమవుతుంది? నీ భవిష్యత్తు కూడా ముఖ్యం కదా. అంతేకాదు, తన మామయ్య ఎల్స్వర్త్ టూయీకి ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం నుండి ఇన్విటేషన్ వచ్చిందని, ఆయన చేస్తున్న పరిశోధన పూర్తయ్యే వరకు తను కూడా సాయం చేయాలని చెబుతుంది. పీటర్ బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం విరిగిపోతాడు. ఒక్క క్షణం అతను విచిత్రంగా అంటాడు, లేదు క్యాథరిన్, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని నువ్వు పట్టుబడు. ఆ మాట అతని నోట వచ్చిన వెంటనే నవ్వుతో దాన్ని కప్పిపుచ్చేస్తాడు. క్యాథరిన్ కూడా నవ్వుతుంది. మన ఇద్దరం సరైన నిర్ణయమే తీసుకున్నాం. కానీ ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన పీటర్ మనసులో ఒక వింత భావన మొదలవుతుంది. తన జీవితంలో తిరిగి ఎప్పటికీ రాని ఒక అవకాశాన్ని కోల్పోయాననే అన్న బాధ. అది ఎందుకో ఎలానో అతనికే తెలియదు. పీటర్ వెళ్ళిపోయిన తర్వాత క్యాథరిన్ కూడా ఒంటరిగా నిలబడుతుంది. ఇప్పటి వరకు ధైర్యంగా కనిపించిన ఆమె గుండెల్లో కూడా ఒక వెలితి మొదలవుతుంది. పీటర్ నిజంగా నన్ను బలవంతంగా తనతో తీసుకెళ్లాడని నేను లోపల ఆశించానా అని తనను తాను ప్రశ్నించుకుంటుంది. సమాధానం చెప్పుకోకుండా మళ్ళీ తన పనిలో మునిగిపోతుంది. ఇలా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించినా ఎవరు తమ ప్రేమ కోసం పోరాడరు. అదే వారి జీవితాన్ని నెమ్మదిగా వేర్వేరు దారుల్లో నడిపించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు కథ పూర్తిగా మరో వ్యక్తి వైపు తిరుగుతుంది. అతడే ఓమ్వార్డ్ రోర్క్. ఎల్లర్ ఇంటి నిర్మాణం దాదాపు పూర్తవుతున్న రోజుల్లో అక్కడికి వచ్చిన ఒక యువకుడు ఆ ఇంటిని చాలాసేపు చూస్తూ నిలబడతాడు. ఆ ప్రాంతంలోని వాళ్ళు ఆ ఇంటిని వెటకారంగా బూబీ అర్చ్ అని పిలుచుకుంటారు. కానీ ఆ యువకుడికి మాత్రం ఆ ఇల్లు భిన్నంగా కనిపిస్తుంది. అతని పేరు జిమ్మీ గోవన్. చాలా సంవత్సరాలుగా కష్టపడి డబ్బు కూడబెట్టి ఇప్పుడు తన సొంత పెట్రోల్ బంక్ నిర్మించాలని నిర్ణయించుకున్న సాధారణ మనిషి. అతను రోర్క్ దగ్గరకు వచ్చి చాలా నిజాయితీగా ఒక మాట చెబుతాడు, ఈ ఇంటిని చూసి అందరూ నవ్వుతున్నారు, కానీ నాకు మాత్రం ఇది చాలా నచ్చింది. అందరూ మాట్లాడుకునేలా నా పెట్రోల్ బంక్ కూడా ఉండాలి. మీరు దాన్ని డిజైన్ చేస్తారా? రోర్క్కి ఇది పెద్ద ప్రాజెక్టు కాదు, కానీ తన ఆలోచనలను అర్థం చేసుకున్న ఒక మనిషి దొరికాడనే ఆనందం మాత్రం చాలా పెద్దది. కొద్ది నెలల్లో ఆ పెట్రోల్ బంక్ సిద్ధమవుతుంది. గుండ్రని ఆకారాలు, గాజు
కాంక్రీట్ కలయిక, ఆ కాలంలో ఎవరు ఊహించని ఆధునిక రూపం. అది ఒక భవనం కంటే వేగానికి ప్రతికలలా అనిపిస్తుంది. ప్రారంభమైన మొదటి రోజు రోర్క్ అక్కడే నిలబడి ప్రజల్ని గమనిస్తాడు. కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు, కొంతమంది నవ్వుతారు, మరికొందరు అర్థం చేసుకోలేరు. కానీ రోర్క్ తెలుసు, ఈరోజు అందరూ అర్థం చేసుకోలేకపోయినా ఒకరోజు ఆ ఆలోచనలే భవిష్యత్తును మార్చబోతాయని. ఆ చిన్న విజయానంతరం మళ్ళీ అతని జీవితంలో నిశ్శబ్దం మొదలవుతుంది. కొత్త పనులు రావు. ప్రతి ఉదయం తన కార్యాలయానికి వెళ్ళి ఖాళీగా ఉన్న టేబుల్ ముందు కూర్చుంటాడు. ఫోన్ మాత్రం ఒక్కసారి కూడా మోగదు. సిగరెట్ ముక్కలు మాత్రమే యాష్లో పెరుకుపోతుంటాయి. బయట ప్రపంచం అతన్ని మర్చిపోయినట్టే ఉంటుంది. కానీ ఓమ్వర్డ్ రోర్క్ మాత్రం తన సిద్ధాంతాలను వదిలిపెట్టడు. ఆ నిశ్శబ్ద పోరాటం ఇప్పుడు మొదలైంది. ఇక్కడితో ఈ భాగం ముగుస్తుంది. తర్వాతి భాగంలో రోర్క్ జీవితంలో వరుసగా వచ్చే 3 కస్టమర్లు. వారు ఎందుకు అతన్ని తిరస్కరించారు? చివరికి అతని ప్రతిభను గుర్తించిన వ్యక్తి దొరుకుతాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.